సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతులకు భారీ గుడ్ న్యూస్, బ్యాంక్ అకౌంట్లోకి రైతు బంధు డబ్బులు జమ. రైతులకు భారీ గుడ్ న్యూస్, బ్యాంక్ అకౌంట్లో రైతు బంధు డబ్బులు జమ కానున్నాయి. తెలంగాణలో రైతు బంధు పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన ప్రకటన వారి ప్రయోజనాలను పొందడంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్న రైతులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది. ఖాతాల వివరాలు తప్పుగా లేదా స్తంభించడం వంటి కారణాలతో అడ్డంకులు ఎదుర్కొన్న రైతుల బ్యాంక్ ఖాతాలోకి నిధులు జమ చేస్తామని హామీ ఇవ్వడం నిజంగా సానుకూల వార్త. ప్రభుత్వం తీసుకున్న ఈ చురుకైన చర్య రైతుల ఆందోళనను పరిష్కరించడానికి మరియు వారికి అర్హులైన సహాయం అందేలా చూడడానికి దాని నిబద్ధతకు ఇది సూచిస్తుంది. రైతు బంధు సాయం అందని రైతులు తమ బ్యాంక్ ఖాతాలో ఏవైనా సమస్యలుంటే వెంటనే సరిదిద్దుకొని నిధుల బదిలీని సులభతరం చేయాలని కూడా కోరారు. వారి ఖాతా వివరాలు ఖచ్చితమైనవా మరియు తాజాగా ఉన్నాయని నిర్ధారించుకోవడం ద్వారా రైతులు వారికి అర్హులైన ఆర్థిక సహాయాన్ని పొందే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. అదనంగా వడగళ్ళు మరియు అకాల వర్షాల కారణంగా పంట నష్టానికి పరిహారం ప్రకటించడం, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రభుత్వం ప్రతిస్పందన మరింత వేగవంతం చేయడం, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద త్వరలో విడుదల చేయనున్న నిధుల కోసం రైతులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయానికి భరోసా, రైతు బంధువులు త్వరలో విడుదల చేయడం కావడం వ్యవసాయ సవాళ్ళను ఎదుర్కొంటున్న రైతులకు ఇది ఆశాకిరణం అందిస్తుంది. మే నెలలోగా పీఎం కిసాన్ నిధులు పంపిణీ కావచ్చని కూడా మీడియా నివేదికలు సూచిస్తుండగా ఈ పరిణామాన్ని ధృవీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం ఆశించడం తెలంగాణ రైతులకు సానుకూల సంకేతమని చెప్పవచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.